మూవీ చాలా బాగుంది. బాహుబలి మించుండదా? మించి ఉంటుంది, మించి ఉంటుంది. ఎలివేషన్స్ అయితే వస్తున్నాను. హిట్ అంటే అంత హిట్ మళ్ళీ డబుల్ కమ్ బ్యాక్ ట్రిపుల్ కమ్ బ్యాక్ అసలు బాగులేదు. మస్తు చూపించారు, చాలా అంటే చాలా. ఒకసారి ఓంరాజ్ కి చూపించండి సినిమా. మించిపోయిందన్నా, మించిపోయిండు. సూపర్. లాస్ట్ క్లైమాక్స్ మొత్తం హైలైట్. జై ప్రభాస్. అంటానా సూపర్ సూపర్ అన్న. ఇది ఒక ఇండియన్ సినిమా కాదన్నా, ఇది ఒక హాలీవుడ్ సినిమా. ఈ రోజు 2000 కోట్లు దాటిపోతున్నాడు కూడా ఖచ్చితంగా బాగుందన్న. అది కొంతమందికి అంటే మనం సెకండ్ హాఫ్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ హాఫ్ లో దాన్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాడో చూపించడం. ఈ రోజు మన తెలుగు సినిమా ప్రపంచం గర్వించేటట్టు ఈ రోజు రన్ అవుతుందన్న. అందరూ మనం క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న. మనం మైథాలజీని కలిపినా, మన ఇండియాకున్న మైథాలజీని కలిపి ఈ సినిమాని వరల్డ్ వైడ్ వస్తుందన్న. థ్యాంక్ యూ నాగేశ్వరి అండ్ థ్యాంక్ యూ ప్రభాస్. సినిమా రచ్చ లేపడు. పాటు సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మంచిగా ఉంది. ఖుషో అందరూ వెళ్ళండి. రామ్ మారేష ప్రభాస్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పారు? ఇంటర్వెల్ ముందుంది ఎక్సలెంట్. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఉంది 15-20 minutes బ్లాక్ బస్టర్ మూవీ. ప్రభాస్ లుక్ ఎలా ఉంది? లుక్ ఏందన్న, లుక్ తెలియట్లేదు అన్న. అసలు మన ఆదిపురుషులు ఎలా ఉంది లుక్, రాధేశ్యామ ఎలా ఉండేవాడు లుక్, ఇప్పుడు లుక్ సెక్సీ. అసలు చెప్పి 2 దినం అటర్ ఫ్లాప్. ఇప్పుడు అదే అన్న, అందుకనే అంటున్నా అన్న, అటర్ ఫ్లాప్ కాబట్టే చెప్తున్నా అన్న. లుక్ ఎలా ఉంది, ఇక్కడ లుక్ ఎలా ఉంది అంటున్నా. ప్రభాస్ రీమేక్ అని చెప్పుకోవచ్చా? రీబ్యాక్ ఏందన్న, సలార్తోనే రీబ్యాక్ చేశాడు. ఈ రీబ్యాక్ ఏందన్న, డబుల్ రీబ్యాక్. అసలు 224 crores పక్కా, 100 పక్కా. ఫస్ట్ సెకండ్ ఏమో ఇది సినిమా బ్లాక్ బస్టర్. సూపర్ అన్న, చెప్పని అవసరం లేదు. ప్రభాస్ అని యాక్టింగ్ అంటే కిరాక్ అంతే, ఇక చెప్పలే మాట. సూపర్ పిచ్చి లేపారు. లాస్ట్ 40 minutes పిచ్చి లేపారు సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుందంట. లేదు ఓవరాల్ గా గుడ్ సినిమా. గ్రాఫిక్స్ గానీ మన సినిమా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ గ్రాఫిక్స్. ప్రభాస్ రీమేక్ అని చెప్పొచ్చా? షూర్, డెఫినెట్ గా. రికార్డ్స్ వదిలేసేయండి, రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ అయిపోయాయి. ఆ విజువల్ ట్రీట్ ఉంది కదా, ఒక్కసారి మీ సంధ్య 35mm లో ఫస్ట్ చూడాల్సింది. పీపుల్ సైక్ అయిపోయి ఉన్నారు, అంత సూపర్ ఉంది. నాకు ఇప్పుడు ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదో నాకు అర్థమవుతుంది. తనకున్న కాన్ఫిడెన్స్ సినిమా మీద. ఐ డోంట్ నో, 100 out of 100 కాదు, చాయిస్ కూడా రాసేస్తారు చూడండి ఎగ్జామ్ పేపర్ లో. హీ హ్యాస్ కంటెంట్, హీ హ్యాస్ టాలెంట్. తన కంటెంట్ మీద తనకు నమ్మకం. యూ డోంట్ నో, ఆ విజువల్ చూస్తే తప్ప మీకు అర్థం కాదు. పీపుల్ ఆర్ గోయింగ్ బాంకర్స్. ప్రభాస్ కెన్ ఓన్లీ డూ ఇట్. ప్రభాస్ రోల్ కి ప్రభాస్ న్యాయం చేస్తాడు. ఐ డోంట్ నో, ప్రాణం పెట్టాడు. ఎవ్రీబడి, దెర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ట్విస్ట్ ఉన్నాయి సినిమాలో, మెనీ యూనో ఎక్స్పెక్ట్ చే. సార్ అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది సార్. ఒక్క మెతుకు చాలు. యూ డోంట్ నీడ్ టు ట్రస్ట్, యూనో, ఎవ్వరి మాట వినక్కర్లేదు. హీ హ్యాస్ కంటెంట్, హీ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్. సినిమా ఒక 7 parts సినిమా తీస్తే ఒక 30 minutes ఇంట్రడక్షన్ ఉంటది కదా. వన్స్ ఫిలిం సెట్ అయిన తర్వాత పీపుల్ ఆర్ స్క్రీన్ నుంచి తల తిప్పట్లేదు. చాలా హిట్ అవుతుంది, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో. తర్వాత చాలా బాగుంటది. ఒక్కొక్కటి అన్ని రివ్యూలు అవుతాయి, కొత్త క్యారెక్టర్స్ వస్తారు. చాలా బాగుంటుంది మూవీ. ప్రభాస్ లుక్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్ అసలు మాటలు లేవు. హాలీవుడ్ హీరో కంటే మించిపోయింది మొత్తం. హాలీవుడ్ ఏం తీసిపోదు, ఆ రేంజ్ లో ఉన్నాడు మొత్తం. అవతార్ మూవీ కాపీ కొట్టారు అన్నారు. ఇప్పటి నుంచి అంత సొల్లు గానీ, ఇప్పటి నుంచి పాన్ ఇండియా హీరో కాదు ప్రభాస్ అన్నయ్య, పాన్ వరల్డ్ హీరో అంతే. ఇక పాన్ వరల్డ్ అంతే, ఇక మాటలు లేవు. చూసుకోండి, ఇప్పుడు రికార్డ్స్ చూసుకోండి. బాహుబలి దాటేస్తారు ఆఫ్ కోర్స్, కన్ఫామ్ గా. ఎన్ని కోట్లు వస్తుంది కలెక్షన్? ఎన్ని కోట్లు అని చెప్పలేని, కన్ఫామ్ గా రికార్డ్ అయితే దాటుతుంది. అది
సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. సింహం అడవికి రాజు, ప్రభాస్ అన్న రికార్డుల రారాజు, సినిమా తోపు. ఈసారి విన్నర్ చికెన్ డిన్నర్ ప్రభాస్ అన్న. బాహుబలి కాదు బాబాయ్, ఏందనుకోండి కలికిరా. కలికి అన్న నీ పబ్జిని కూడా పెట్టినాలా, పబ్జిని పెట్టినాలా. ఏ క్యారెక్టర్ ని మిస్బిహేవ్ చేసుకోవాలి. పబ్జీ ఉందా? కలికిలో పబ్జీ ఉందా? పబ్జి క్యారెక్టర్ పెట్టినాలా కొంచెం అంటే ఎలివేషన్స్ అలానే ఉన్నాయి. సినిమా అయితే ఏ క్యారెక్టర్ వాడుకో, ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా వాడుకుంటూ. విజయ్ దేవరకొండ ని దుల్కర్ సలాం తెలుసా నీకు? నాకు తెలుసు. ప్రభాస్ వాళ్ళ డాడీ, ప్రభాస్ వాళ్ళ డాడీయా దుల్కర్ సల్మాన్. అవును మళ్ళా ఇది హైలైట్ సినిమా. విలన్ వాళ్ళు తెలుసా? విలన్ అనుకున్నావు, కమల్ హాసన్ విలన్, విజయ్ దేవరకొండ విలన్. విజయ్ దేవరకొండ విలన్, కమల్ హాసన్ ఇద్దరు. కమల్ హాసన్ విజయ్ దేవరకొండ ఇద్దరు శత్రువులు ప్రభాస్ కి. ప్రభాస్ సూర్యదేవుని కొడుకు, సూర్యదేవుడు సూర్యకాంతులకి. నువ్వు అడిగి చెప్తాను ఇంకేనా? బాహుబలి సినిమా దాటేసిందని 3,000 కోట్లన్న ఈసారి 2024 రికార్డులు. డబ్బులా చెల్లబెంగులా? డబ్బులా 3,000 కోట్లు ఇక రికార్డు. ఇక పర్పస్ గా అనుకుంటాడు ప్రభాస్ అనే 3,000 కోట్లు వేసుకొని. సినిమా ఏడా నీకు మిస్ చేయలేదు. సినిమా కాపీ సినిమా అన్నావు. ఏడా చెప్పినా ఇప్పుడు రిలీజ్ అయింది అది. అవతార్ సినిమా కాపీ చేశారంట. అవతార్కి సంబంధమే లేదు, ఏ క్యారెక్టర్ కి సంబంధం లేదు. కొత్తగా మనం చూస్తున్నా కూడా ఒక కొత్త క్యారెక్టర్ లా ఉంటది సినిమా. కొత్త మనం చూస్తుంటే సినిమా కొత్త ప్రపంచంలోకి చూసినట్టు ఉంటుంది. మనం అయితే సినిమా నీకు ఏడా బోర్ కొట్టది. యావరేజ్ అన్న, వేస్ట్ అంతే. యావరేజ్ వేస్ట్ కాదు, యావరేజ్. నాకు తెలుసు నువ్వు నా ట్రోల్ చేద్దామని పెడతారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఇక్కడ. నేను ప్రభాస్ ఫ్యాన్స్, అంతేకన్నా వ్యక్తిగతంగానే మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మన అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆదుకున్నారు ఈసారి. ఆదుకోలేదన్న, ఫ్యాన్స్ అని నేను ఆదుకోలేదు, ట్రోల్ చేద్దామని చెప్తున్నావు. సినిమా అయితే సూపర్, ఏడా కాలేదు, సూపర్ ఉంది సినిమా. నీకు ఏడా బోర్ కొట్టది, సూపర్ సినిమా. హీరోయిన్ ఏం లేదన్న, హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. మృణాల్ ఠాగూర్ క్యారెక్టర్ కూడా ఏం లేదు. అంతేం లేదన్న. ఏమది ఉంది కాబట్టి ఉందని చెప్తా. దాంట్లో ఏం క్యారెక్టర్ ఏమది ఏం లేదంతా. ఇష్టమైంది ఎవరు సినిమా? ప్రభాస్ అన్న. కానీ ఒక ఆర్జీ బామ్మన్ కూడా మస్తు వాడింది సినిమాలో. గుడ్ ఇస్తాడు ప్రభాస్ అన్నకి, హైలైట్ ఉంది సినిమాలో. విజయ్ దేవరకొండనే ఒక విలన్ అన్న. ఆయన ఒక బాగానే పెట్టిన విలన్. విజయ్ దేవరకొండ వాళ్ళ కమల్ హాసన్ విలన్. ప్రభాస్ అన్న ఒక అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే వెరీ 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 నైస్, మంచి ప్లాన్. సెకండ్ పార్ట్ ఉంది చూడండి. మీరు పెట్టిన పైసలకి లాస్ ఏం కాదు ఖచ్చితంగా. ఈ సినిమా ఈసారి 1 టైం సూపర్ సూపర్. ఒక్కసారి 10 times వచ్చానా. విజువల్స్ అసలు ఎలివేషన్స్ ఎలా పెట్టినంటే సూపర్ పెట్టిన ఎలివేషన్స్ అయితే. బ్రహ్మిని కూడా మంచిగా వాడిండు. కామెడీలో బాగానే పండింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా సూపర్. ఈ దేవరాజ్ యాదవ్ సింహం అడవికి రాజు, ప్రభాస్ అన్న రికార్డుల రారాజు. సారీ ఖచ్చితంగా సినిమా మీరు చూడండి. థియేటర్లో మీరు సీట్లో కూర్చోలేరు, ఖాళీ సీట్లో మీరు 7 వారిని అయితే ఏం చూపించినా కంబ్యాక్ ఈసారి ఖచ్చితంగా. అని ఈసారి బాహుబలి రికార్డులు ఖచ్చితంగా 3,000 కోట్లు, 365 రోజులు ఖచ్చితంగా ఆడాల్సిన సినిమా అనేది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఖచ్చితంగా వచ్చి చూడండి. థ్యాంక్స్.